హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైతన్య పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఇందుకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పాత పెన్షన్లు ముందుగా వీరిని తొలగించబోతున్నారట. సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లలో గుడ్ న్యూస్, కొన్ని భారీ మార్పులు అయితే చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో చిన్న అప్డేట్స్ అయితే వచ్చిందనమాట. అది చూసి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆధార్ వివరాలు ఎక్కడ పడితే అక్కడ మనం ఇవ్వద్దు అంటున్నారు. సో వ్యక్తిగత సమాచారం లీక్ అయితే ఆర్థిక చట్టపరమైన ఇబ్బందులు కూడా తప్పవంటున్నారు. ఎందుకంటే ఆధార్ నంబర్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసేటువంటి 12 అంకెల ఒక ప్రత్యేక సంఖ్య భారతీయ పౌరులకు గుర్తింపు పత్రంగా అయితే మారిందనమాట. బ్యాంక్ ఖాతా మొదలు ప్రభుత్వ ఖాతాలన్నింటి కూడా ఇది దీంతో లింక్ అవుతుంది. కాబట్టి ఆధార్ అనేది ఎప్పుడు కూడా ఈమెయిల్ అనేది పంపవద్దు అనమాట. సో చేయవద్దని చెప్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి ఎలా రక్షించుకోవాలి అని దానిపైన కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆధార్ నెంబర్ అనేది ఓటీపీ ఎవరితోనో మనం పంచుకోవడానికి కానీ చెప్పడానికి కూడా వద్దనమాట. సో ఎందుకంటే అపరిచితుల లింకులతో ఆధార్ వివరాలను నమోదు చేయవద్దు. అవసరమైతే పూర్తి ఆధార్ బదులుగా మాస్క్డ్ మనం ఆధార్ అనేది ఉంటుంది, దాన్ని అయితే వాడుకోవాలి. ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే యుఐడిఏ అధికార వెబ్సైట్లో ఆధార్ లాగ్ కావచ్చు, అన్లాక్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. అనుమానాస్పద కార్యక్రమాలు గమనిస్తే వెంటనే కూడా సైబరాబాద్ బ్యూరో హెల్ప్ లైన్కు 1930కు ఫిర్యాదు అనేది చేయాలన్నమాట. దీనివల్ల మన ఆధార్ కార్డు, మన వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా సేఫ్గా, సెక్యూర్డ్గా ఉంటాయని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక గుడ్ న్యూస్ అనమాట. ఏం గుడ్ న్యూస్ ఏంటి అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఇందులో ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, దివ్యాంగులకు ఊరట కల్పించింది అనమాట. భారీ గుడ్ న్యూస్. దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్న ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనమాట. సో ఇప్పటికే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అనేది కల్పిస్తున్నారు. అంటే మహిళ ఇంటే సరిపోతుంది, వారికి ఆధార్ కార్డు ఉండి తెలంగాణ వాసి అంటే తప్పనిసరిగా వారికి ఫ్రీ బస్సు కల్పిస్తున్నారు కదా. ప్రభుత్వం అదే తరహాలో దివ్యాంగులకు అందరికీ కూడా ఉచితంగా ప్రయాణం అనేది కల్పిస్తూ జీవో 47 కూడా జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మనకు దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించగలిగే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. నిర్ణయం వల్ల దివ్యాంగుల హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట. ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం అయితే కల్పించారు కాబట్టి. సో మొత్తం మీద ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటని చాలామంది ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 రకాల పెన్షన్లు, దాదాపుగా 42 లక్షల పెన్షన్లు అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. సో ప్రభుత్వం దాదాపుగా అధికారంలోకి వచ్చేసి 2.5 ఏళ్ళు అవుతుంది, అయినప్పటికీ కూడా పెన్షన్లు అనేది పెంచలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2000 ఉంటే దాన్ని 4000 రూపాయలు అయితే చేయడం జరిగింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెన్షన్లు పెంచేందుకు గాను అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. రాష్ట్ర బడ్జెట్ అనుకూలంగానే ఈసారి 1000 రూపాయలు లేదంటే 500 రూపాయలు పెంచబోతున్నారనమాట. సో ఇప్పుడు దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు 5000 రూపాయలు, అదేవిధంగా ఇతరులకు ఇచ్చేటువంటి పెన్షన్లు 3016 రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి కూడా ఇటీవల కాలంలోనే ప్రభుత్వం దాదాపు దరఖాస్తు చేసుకున్న వారు 5 నుంచి 10 లక్షల మంది అవుతున్నారు. వారికి అయితే ప్రభుత్వం ఇవ్వనుందనమాట. ఏప్రిల్ లేదంటే మార్చి 2 నెలలు చాలా కీలకం కాబట్టి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో దాదాపుగా ఒక 500 రూపాయలు అనేది ఎక్స్ట్రా అందించినట్లయితే 2500 కోట్లు అనేది ఓవరాల్గా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. ఎక్కువగా బడ్జెట్ భారం పడకుండా సో ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారన్నమాట. సో మొత్తానికి అయితే తెలంగాణలో ఈ నెల చివరాఖరి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనకు 4వ వారం అవుతుంది కాబట్టి మార్చి పెంచిన పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారట. మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారండి. దాంతోపాటు కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వనున్నట్లు అప్డేట్స్ అయితే అధికారుల నుంచి అప్డేట్స్ అయితే అందడం జరిగింది తాజాగా వచ్చేసి.